రైతులకు వెన్నుముకగా ఉంటూ పొలం బడి, పొలం పిలుస్తోంది వంటి ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో విజయవంతం చేస్తున్న ఎంపీఈఓల జీవితాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా ఎంపికై గత 12 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం కేవలం 12,000 రూపాయల బేసిక్ జీతం, 3,000 రూపాయల ఇన్సెంటివ్లతో బతుకులీడుస్తున్నామని, ఈ రోజుల్లో అంత తక్కువ జీతంతో నిత్యావసరాల ఖర్చులు, పిల్లల చదువులు ఎలా భరించాలని ప్రశ్నిస్తున్నారు. తమను నాన్ శాంక్షన్ పోస్టుల నుండి శాంక్షన్ పోస్టుల్లోకి మార్చి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులలో భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమ కనీస వేతనాన్ని 35,000 రూపాయలకు పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డ్స్, ఈహెచ్ఎస్, ప్రమాద బీమా మరియు మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎంపీఈఓల సమస్య వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. గత 15 ఏళ్లుగా డిపార్ట్మెంట్లో నమ్మకంగా పనిచేస్తున్న వీరికి 5 నెలలుగా జీతాలు లేవనే విషయాన్ని ధృవీకరించారు. వీరి సేవలను క్రమబద్ధీకరించాలని, రెగ్యులరైజ్ చేయాలని తాము కూడా కోరుకుంటున్నామని, ఈ సమస్యను ఉన్నతాధికారులు మరియు గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా జూలై 20లోగా ప్రభుత్వం స్పందించకపోతే భారీ ఎత్తున నిరవధిక సమ్మె చేపడతామని ఉద్యోగులు స్పష్టం చేశారు. మా జీవితానికే భద్రత లేని అవటం అయిపోయింది. మాది రోజు దినదిన గంటతో బతుకుతున్నాము. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఇదే జీతంతో మేము బతుకుతున్నాము. మాకు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. మా పిల్లలు పెద్దగా అయినారు. మేము ఈ బతకడమే చాలా కష్టమైంది. ఎందుకంటే ఆర్ఎస్కే రైతు భరోసా కేంద్రాలలో పనిచేసే తొళ్లకు అదే వర్క్ చేస్తున్నారు, మేము అదే వర్క్ చేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి ఈ 12,000తోనే బతుకుతున్నాం. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంటు 2014లో మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసింది ఇదే టీడీపీ గవర్నమెంటు. ఇప్పుడు మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చింది. మాకు అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ మా పరిస్థితులను గమనించి మాకు న్యాయం చేసి మా ఎంపీఓ వ్యవస్థను బతికిస్తారని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. మమ్మల్ని డిఎస్సి ద్వారా 2014లో రిక్రూట్ చేశారు 8,000 వేతనంతో. తర్వాత 2017లో 8,000 కాస్త 12,000 చేశారు. మా యొక్క సర్వీసు, మా యొక్క పనితీరును బట్టి ఒక 3,000 ఎక్స్ట్రాగా, అంటే మొత్తం 15,000 ఇవ్వడం జరుగుతుంది. అది కూడా త్రూ గవర్నమెంట్ అకౌంట్ నుంచి మాకు ఇస్తున్నారు. సో గవర్నమెంట్ అకౌంట్ నుంచి వస్తుందంటే మేము కూడా రెగ్యులర్ లాగానే మమ్మల్ని ట్రీట్ చేయాలి. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మమ్మల్ని అలా ట్రీట్ చేయడం లేదు. తర్వాత మెయిన్ ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే మేము చేస్తున్న పనికి సమాన వేతనం ఇవ్వాలి, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్టుగా మార్చి మేము ఏఈఓలతో పాటుగా పనిచేసే వాళ్ళము. 2014 ఏఈఓలు ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు పనిచేసినాం. వాళ్ళ బేసిక్ మినిమం మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 20 తేదీ నుంచి, వచ్చే వారం 25వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నాము. దానితో మా డిమాండ్స్ నెరవేరుకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఎంత దూరమైనా తీసుకెళ్ళి మా యొక్క సమస్యలు పరిష్కారం చేసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని, మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రైతు భరోసా కేంద్రం పెట్టినప్పటి నుంచి మమ్మల్ని ఒక ఎంప్లాయ్ అనే విషయం కూడా గవర్నమెంట్ దృష్టిలో లేము మేము. ఎందుకంటే ఇంతకుముందుకు మమ్మల్ని తీసుకుని కూడా చంద్రబాబు సార్ గవర్నమెంట్లో మేము వచ్చినాము. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎటువంటి న్యాయం జరగకపోగా ఎంతో చులకన భావంతో మమ్మల్ని గుంటూరు కానీ ఎక్కడ కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా లోపలికి అలో చేసిన పరిస్థితులు మాకు లేదు. అటువంటి చాలా పరిస్థితులను ఎదురు చేసినప్పుడు
మేము చిన్నపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అదేవిధంగా మేము అన్ని పరిస్థితులు ఎదుర్కొని కూడా ముందుకు వెళ్తున్నామంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది ఒకే ఒక్క కారణంతో మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాము. విఏఎల్ చేసిన పని కూడా ప్రతిదీ మేము చేస్తూ ఏఈఓలకు సపోర్ట్గా ఉంటూ వాళ్ళకన్నా అధికంగా పని ఒత్తిడి గురవుతూ కూడా ముందుకు వెళ్తున్నామంటే ఒకే కారణం మాకు గవర్నమెంట్లో న్యాయం చేస్తారనే భావన. ఆ భావనతో ముందుకు వెళ్తున్నాము. ఇది కానీ ముందుకు వెళ్ళి మా డిమాండ్ గవర్నమెంట్కి చేసిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నామని మీడియా ద్వారా గవర్నమెంట్. అందరికీ నమస్కారం. నా పేరు దీపకు సుధాకర్. నేను మిర్తూర్ మండలంలో వ్యవసాయ శాఖలో ఎంపీఓగా అంటే మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మా సమస్య ఏమంటే మేము గత 2014 సంవత్సరంలో ఏ గవర్నమెంట్ అయితే ఉందో అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంటే ప్రస్తుతం ఇప్పుడు కూడా అంటే మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 2014లో కూడా మన ముఖ్యమంత్రి వారిలే ఉన్నారు. ఆ సమయంలో మన వ్యవసాయ శాఖలో సమూలంగా మార్పులు తీసుకురావాలి, రైతులకు మంచి ఈ వ్యవసాయ శాఖను దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో ఎంపీఈఓ అంటే మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని ఒక పోస్టు నా కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకొని రిక్రూట్ చేయడం జరిగింది. దాని ద్వారా మేము ఆ రోజు నుంచి అంటే 2014లో జీవో వస్తే 2015 సంవత్సరం నుంచి మేము కూడా ఈ యొక్క జాబ్లో ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఈ 2026 అంటే దాదాపుగా 11 సంవత్సరాలు గడిచిపోయి 12వ సంవత్సరం గడుస్తున్నా కూడా మాకి ఇంకా 12,000 జీతంతో మేము విధులు నిర్వహిస్తూ మా జీవనం గడుపుతున్నాం. కాబట్టి మా ప్రధాన డిమాండ్స్ వచ్చేసి ఒకటి, జీతాలు పెంచాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. నా పేరు రామకృష్ణ. నేను నంద్యాల జిల్లా గడివేం మండలంలో ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్నాను. 2014 నుంచి ఇంతవరకు మేము వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాము. రైతులకు వ్యవసాయ శాఖకు వారధిగా పనిచేస్తున్నాము. కానీ మాకు సరైన జీతము ఏమీ ఇవ్వడం లేదు గవర్నమెంట్ నుంచి. 2016లో మాత్రం 17లో 12,000 జీతంతో మమ్మల్ని మళ్ళీ ఎంపీఓలుగా కొనసాగుతున్నాము. కానీ 2019 నుంచి వచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా మమ్మల్ని ఎంపీఓలుగా గుర్తించకుండా ఆ రైతు భరోసా అసిస్టెంట్గా ఉన్న ఖాళీగా ఉన్న ప్లేస్లలో మమ్మల్ని ఉంచి వారికంటే ఎక్కువగా పని చేయించుకుంటాను. కానీ ఇంతవరకు ఈ సంవత్సరం 5 నెలల నుంచి మాకు జీతాలు అందలేండి. కావున మేము తెలియజేయడం ఏమంటే గవర్నమెంట్కు మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ మా యొక్క శాంక్షన్ పోస్ట్ నుండి నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్టుగా మార్చి మాకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.